మీరు ఎప్పుడైనా పదే పదే ఇచ్చిన హెచ్చరికలను పట్టించుకోకపోవడం వల్ల కలిగే బాధాకరమైన పరిణామాలను చూశారా? అది మీరు నిర్లక్ష్యం చేసిన ఆరోగ్య సమస్య కావచ్చు, చివరకు తీవ్రమైంది, లేదా పట్టించుకోని సంబంధాలపై ఇచ్చిన సలహా కావచ్చు. ఆ సంబంధాలు చెడిపోయాయి. ఈ రోజు మనం చదివే భాగంలో దేవుని హెచ్చరికలను యూదా పదే పదే తిరస్కరించడం వల్ల వచ్చిన వినాశకరమైన ఫలితాలను చూస్తాము. మనము దేవుని వాక్యాన్ని పదే పదే నిర్లక్ష్యం చేస్తే చివరికి మన ఎంపికల ఫలితాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. సంవత్సరాల తరబడి ప్రవక్తలు ఇచ్చిన హెచ్చరికల తర్వాత యెరూషలేము గోడలు చివరకు పగిలిపోతాయి. పవిత్ర నగరం బబులోనుకు పడిపోతుంది. దేవుడు చెప్పినట్లుగానే ఇది జరుగుతుంది. దృశ్యం హృదయాన్ని కలచు. యెరూషలేములో తీవ్రమైన క్షామాన్ని కలిగించిన దీర్ఘకాలిక ముట్టడి తర్వాత బబులోనీయుల సైన్యం నగర గోడను దాటి లోపలికి ప్రవేశిస్తుంది. రాజు యిర్మియా, అతని సైనికులు రాత్రి రాజు తోట గేటు ద్వారా పారిపోవడానికి ప్రయత్నిస్తారు. కానీ వారి యత్నం విఫలమవుతుంది. బబులోనీయులు వారిని వెంబడించి యిర్మియాను యెరికో సమతలంలో పట్టుకుని రిబ్లాలోని నెబుకద్నెజరు వద్దకు తీసుకెళ్తారు. ఆ తర్వాత జరిగేది తిరుగుబాటుకు ఎంతటి భయంకరమైన మూల్యం చెల్లించాల్సి వస్తుందో చూపిస్తుంది. నెబుకద్నెజరు యిర్మియా కళ్ల ముందే అతని కుమారులను హత్య చేయించడాన్ని చూడమని బలవంతం చేస్తాడు. ఇది యిర్మియా తన జీవితంలో చివరిసారిగా చూసిన దృశ్యం. ఆ తర్వాత బబులోనీయులు అతని కళ్లను తీయి కంచు సంకెళ్లతో కట్టి బబులోనుకు తీసుకెళ్తారు. అక్కడ అతను మరణించే వరకు కారాగారంలో ఉంటాడు. యూదా ప్రభువులను కూడా హత్య చేస్తారు. దేవుని హెచ్చరికలను యిర్మియా ద్వారా ఎన్నోసార్లు వినిపించినా పట్టించుకొని రాజుకు ఇది అత్యంత క్రూరమైన ముగింపు. వినాశం రాజకుటుంబంతోనే ఆగిపోదు. బబులోనీయులు యెరూషలేమును పద్ధతిగా ధ్వంసం చేయడం ప్రారంభించి పవిత్ర నిర్మాణాల నుంచే మొదలు పెడతారు. నెబూజరదాను, నెబుకద్నెజరు సామ్రాజ్య రక్షక సేనాధిపతి యెహోవా మందిరాన్ని, రాజ మహల్లును, యెరూషలేములోని అన్ని ముఖ్యమైన భవనాలను అగ్నికి ఆహుతి చేస్తారు. బబులోనీయుల సైన్యం పట్టణ గోడలు కూల్చి యెరూషలేమును రక్షణలేని స్థితిలో ఉంచింది. బబులోనీయులు మందిరంలోని ధనాన్ని ఎలా దోచుకుపోయారో గ్రంథంలో వివరంగా వర్ణించబడింది. వారు అద్భుతమైన కంచు స్తంభాలను, కదిలించే స్టాండ్లను, సొలొమోను నిర్మించిన కంచు సముద్రాన్ని విరగదీస్తారు. ఇవి ఎంత బరువుగా ఉన్నాయో లెక్కించలేనంత పెద్దవి. వారు మందిర సేవలో ఉపయోగించే ప్రతి వస్తువును తీసుకుపోతారు. పాత్రలు, ఊదుబులు, బొత్తల కత్తిరింపులు, కత్తెలు, ధూకపాత్రలు, బంగారం మరియు వెండితో చేసిన చల్లే పాత్రలు. విలువైనదేమీ అక్కడ మిగలదు. తరతరాలుగా వస్తున్న యూదుల ఆరాధన కేంద్రంగా ఉన్న ఆలయం ఖాళీ చేయబడి మరియు అక్కడ నాశనం చేయబడింది. యెరూషలేము జనాభాలో ఎక్కువ భాగాన్ని బందీగా తీసుకుపోతారు. నెబుకద్నెజరు బందీలను తీసుకెళ్లాడని గ్రంథంలో ప్రత్యేకంగా చెప్పబడింది. ఇందులో ప్రధాన యాజకుడు సెరాయా, తదుపరి స్థాయిలో ఉన్న యాజకుడు జెఫన్యా, ముగ్గురు ద్వారపాలకులు, సైనికాధికారులు, రాజసభ సలహాదారులు, ప్రజలను నియమించే కార్యదర్శి కూడా ఉన్నారు. కేవలం కొంతమంది అత్యంత పేదవారిని మాత్రమే ద్రాక్ష తోటలు, పొలాల్లో పని చేయడానికి అక్కడే ఉంచారు. అయినప్పటికీ ఈ అంధకారమైన క్షణంలో కూడా దేవుని విశ్వాసాన్ని మేము ప్రకాశంగా చూస్తాము. దేవుని సందేశాన్ని హింసను ఎదుర్కొంటూ నమ్మకంగా ప్రకటించిన యిర్మియా దేవుని రక్షణను అనుభవిస్తాడు. యిర్మియా విషయంలో నెబుకద్నెజరు ప్రత్యేక ఆదేశాలు ఇస్తాడు. అతన్ని తీసుకుని చూసుకోండి. అతనికి హాని చేయకండి. అతను అడిగిన దాన్ని చేయండి. యెరూషలేము అగ్నికి ఆహుతి అవుతుంది. యిర్మియా గొలుసుల నుండి విముక్తి పొందుతాడు. సేనాధిపతి అతనికి బబులోనుకు రక్షణలో వెళ్లాలా లేదా దేశంలో ఉండాలా అనే ఎంపిక ఇస్తాడు. యిర్మియా యూదాలో మిగిలిన వారితో ఉండాలని ఎంచుకుంటాడు. యిర్మియాను బావిలో నుండి రక్షించిన కూషియాధికారి ఎబెద్మెలెక్ పట్ల కూడా దేవుడు తన విశ్వాసాన్ని చూపిస్తాడు. యెరూషలేము పడిపోవడానికి ముందు దేవుడు ఎబెద్మెలెక్కు నిన్ను రక్షిస్తాడని వాగ్దానం చేశాడు. నీవు ఖడ్గానికి బలికావు బదులుగా నీ ప్రాణాన్ని రక్షించుకుంటావు. నీవు నన్ను నమ్ముకున్నావు. తీర్పు మధ్యలో కూడా దేవుడు తనను గౌరవించిన వారిని మర్చిపోడు. నా సేవలో కూడా ఇలాంటి పరిస్థితులు చూశాను.
రోమేనియాలో కమ్యూనిజం పతన సమయంలో రాజకీయ అనుకూలత కోసం తమ విశ్వాసాన్ని రాజీపడిన వారు ఆ పాలన కూలినప్పుడు అన్నీ కోల్పోయినట్లు చూశాను. హింసను ఎదుర్కొన్నప్పటికీ దేవుని వాక్యానికి నమ్మకంగా నిలిచిన విశ్వాసులు ఆయన రక్షణను మరియు సమృద్ధిని అనుభవించినట్లు చూశాను. నేను తెలిసిన ఒక పాస్టర్కు కమ్యూనిస్టు అధికారులతో సహకరించడానికి అనేక అవకాశాలు వచ్చాయి, కానీ ఆయన తిరస్కరించారు. పాలన కూలిపోయినప్పుడు, ఇతరులు అవమానం, తిరస్కరణను ఎదుర్కొన్నప్పుడు ఆయన నిర్దోషిగా నిలబడి చర్చిని తిరిగి నిర్మించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించుకోవచ్చు? ముందుగా, దేవుని హెచ్చరికను మనం గంభీరంగా తీసుకోవాలి. ఆయన వాక్యం ఎప్పుడూ నిజమవుతుందనే విషయాన్ని గుర్తించాలి. దేవుడు మాట్లాడినప్పుడు అది శాస్త్రగ్రంథం, భక్తుల సలహా లేదా ఆయన ఆత్మ ప్రేరణ ద్వారా అయినా మనం వినాలి, స్పందించాలి. అలాగే దేవుడు న్యాయస్థానం సమయంలో కూడా విశ్వాసయోగ్యుడని గుర్తుంచుకోవాలి. యిర్మియా, ఎబెద్మెలెక్లను దేవుడు ఎలా కాపాడాడో చూడండి. వారు ఆయనపై నమ్మకం ఉంచారు. ఎంతటి చీకటి సమయంలోనైనా దేవుని మహిమను గౌరవించే వారికి ఆయన వాగ్దానాలను మరచిపోరు. చివరగా, దేవుని మీద కాకుండా భౌతిక భద్రతలపై ఆధారపడిన యూదా తప్పిదం నుండి మనం నేర్చుకోవాలి. వారి దేవాలయం, బలమైన గోడలు, రాజకీయ కూటములు వారిని రక్షించలేకపోయాయి. వారు దేవుని నుండి దూరమయ్యారు. మన నిజమైన భద్రత మన వృత్తి, బ్యాంకు ఖాతాలు లేదా సంబంధాలలో ఎప్పటికీ దొరకదు. దేవునితో ఉన్న మన సంబంధాల్లో మాత్రమే దొరుకుతుంది. యెరూషలేము పతనం కథ చివరికి వినయానికి మరియు పశ్చాత్తాపానికి, అంటే పిలుపు. దేవుని సహనం పరిమితి కలదని, ఆయన హెచ్చరికలను నిర్లక్ష్యం చేయకూడదని మనకు గుర్తు చేస్తుంది. అయితే తీర్పులో కూడా ఆయన కృప ఉంది. ఆయన వైపు విశ్వాసంతో తిరిగి వచ్చేవారికి ఆ కృప. ప్రశ్న ఏమిటంటే, మనం యూదా దురదృష్టకరమైన తప్పిదం నుండి నేర్చుకుంటామా? లేక మనమే మన నిర్ణయాల ఫలితాలను ఎదుర్కొనే వరకు ప్రతిఘటన మార్గంలోనే కొనసాగుతామా?